మే 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించబోయే మిస్ ఇండియా అందాల పోటీలను నిర్వహించడంపై నిరసనగా ఖమ్మం నగరంలో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ఉంటుందని ప్రభుత్వం మాయమాటలు చెబుతున్నారని, ఈ అందాల పోటీలు మహిళల మనోభావాలను కించపరిచేలా ఉంటాయని, తెలంగాణలో విద్యా, వైద్యం సరిగ్గా లేని తరుణంలో అందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని, వీటికి కేటాయించే 200 కోట్లు విద్యా, వైద్యానికి ఖర్చు చేయాలని మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి కె వెంకటేశ్వర్లు ఫేస్ టు ఫేస్. అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్, వామపక్ష, విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించి అసలు అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు, దానివల్ల ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని ఆ సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఈ అందాల పోటీల వలన ఏం జరుగుతూ ఉంది, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది అనుకుంటున్నారు? ఇది సామ్రాజ్యవాద దేశాలు వాళ్ళ మార్కెటింగ్ కోసం, భారతదేశ అతిపెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళ వస్తువులు అమ్ముకోవటం కోసం అందాల పోటీల పేరుతోటి ఇక్కడ జరిపి మన మహిళల్ని, మన యువతుల్ని ఆకర్షించేటట్లుగా చేయటం కోసం మాత్రమే ఈ కార్పొరేట్ శక్తుల పన్నాగం తప్ప మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఒరిగేదేమీ లేదనేది మా మహిళా సంఘాల అభిప్రాయం. అంటే ఇప్పటికి దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా మహిళా హక్కుల కోసం మీరు ఇప్పటికీ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అందాల పోటీ నిర్వహించడం వల్ల మహిళలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఈ మహిళలకు ఎటువంటి సంకేతం పోతుందని మీరు భావిస్తారు? అదే చెప్తున్నాం కదా, మహిళని అంగడి సరుకుగా, అంటే మగవాడు వాడుకునే సరుకుగానే మహిళ అందానికి మాత్రమే ప్రతీకగా తప్ప దానికి ప్రతిభ గురించి కానీ తన తెలివి గురించి కానీ ఇంకోటి చూపించే ప్రయత్నం చేయకుండా కేవలం కొలతల రూపంలో అందాన్ని చూపించే దానికోసమే, అంటే గతం నుంచి ఏదైతే చెప్తున్నామో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి సామాజిక అంశాల మీద పోరాటం చేస్తున్నామో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరగదోడేటట్టుగా అశ్లీల సాహిత్యంలో ఎలా అయితే స్త్రీని చూపిస్తున్నారో ఫోన్ సైట్లో అదే పద్ధతిలో ఇవాళ అందాల పోటీల పేరుతో ఒంటి నిండా బట్టలు లేకుండా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడది అంటే అవల కాదు, ఆడది అంటే అందం, అంటే శ్రమైక జీవన సౌందర్యం, చెమట కారుకుంటూ పనిచేసే మహిళే అందగత్తె అనేది మా అభిప్రాయం. శ్రామిక మహిళల అందాన్ని చూపించాలి తప్ప అభివృద్ధి చెందిన దేశాలతోటి, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు మనం పోటీ పడలేం ఏ రకంగా చూసినా. అలాంటిది అసలు ఆడవాళ్ళకే అందాల పోటీలు కూడా పెడుతున్నారు. ఇది కూడా మనం ఎందుకు ఆలోచించాల్సిన అంశంగా భావించాలి. సమాజంలోని సగభాగంగా ఉన్న మహిళల్ని ఉత్పత్తిలో భాగస్వాములు చేయమని మేము అడుగుతున్నాం. జీడిపిలో వీళ్ళ పనిని లెక్కలోకి తీసుకోరు, ఉత్పత్తిలో భాగస్వాములు చేయరు, రాజకీయంగా అధికారము ఇవ్వరు. కానీ అందాలు చూపించడం కోసం మాత్రం ఆడదాన్ని ముందు చూపించి సామ్రాజ్యవాద దేశాల కార్పొరేట్ శక్తులకి ఈ దేశ సంపదని కట్టబెట్టే దాంట్లో కుట్రలో భాగంగానే వాళ్ళ అందాల పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నదని మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ అందాల పోటీల నిర్వహణ కానీ లేదా దీని మీద ప్రజలు, అంటే మహిళలకు జరుగుతున్న అన్యాయంగా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ రేవంత్ రెడ్డి 72వ మిస్ వరల్డ్ పోటీల్ని ఖమ్మంలో, హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అందాల పోటీలు ఎవరికి ఉపయోగపడతాయి అనేది మేము అడుగుతూ ఉన్నాం. అందం అనేది కొలమానము ఏమిటి? అందం అనేది శ్రమైక జీవన సౌందర్యమే అందం అనేది మేము భావిస్తూ ఉన్నాం. కాకుండా ఇవాళ వేరు దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాము, మన జీడిపి రేటు పెరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. మేము అది అడగట్లేదు. మీ జీడిపి రేటు పెరగడం కోసం మా మహిళలను ఉపయోగించుకోవడం అవసరం లేదు. ఇవాళ మహిళలకి సంబంధించినటువంటి ఎన్నో చట్టాలు చేశారు, ఆ చట్టాలను అమలు చేయండి. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, వాటి దాడులు జరగకుండా చూడండి. మహిళల మీద అత్యాచారాలు, మద్యం మత్తులో ఉండి కన్ను మిన్ను కనపడకుండా, వాయు వరుస లేకుండా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఇచ్చేయండి ఈ 200 కోట్లని. ఇవాళ విద్యకి కానీ వైద్యానికి కానీ సరైనటువంటి బడ్జెట్ లేక ప్రాణాలు కోల్పోయేటటువంటి విధంగా ఉన్నారు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి సరైనటువంటి చట్టసభల్లో వాళ్ళకి డబ్బులు కేటాయించకపోవడం వలన ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కేటాయించండి. మేము అందాల పోటీలు అడగలేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందాల పోటీలని మన ఖమ్మం జిల్లా మాత్రం తీసుకొస్తే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మేమందరం వీటిని వ్యతిరేకిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వం ఇప్పటికీ దాదాపుగా మహిళలకి ఇప్పటికే ఉచిత బస్సును అందించాం, మహిళలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ అందాల పోటీలు ఎట్లా చూడొచ్చు? మాట్లాడుతుంటే ప్రపంచ పోటీలని, ప్రపంచ సుందరి పోటీలని మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని 5 భాగం మేము ఖండిస్తూ ఉన్నాం. మహిళలు అంటే మన భారతదేశంలో
భారతీయ సంస్కృతి ప్రపంచ దేశంలోనే ఒక ఉన్నతమైన సంస్కృతిగా ఉన్న మన భారతీయ సంస్కృతిని ఈరోజు విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి మహిళలు ఇప్పటికే మన భారతదేశంలో అన్ని ప్రపంచ దేశాల్లో కంటే మహిళలపైన అత్యాచారాలు హింస జరిగే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశంలో పెరిగిపోతున్న క్రమంలో ఈనాడు విదేశీ సంస్కృతిని తెచ్చి ఇక్కడ తీసుకొస్తే మన భారతదేశంలో యువత ఏమైపోవాలి, ఒకసారి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ పోటీలు రద్దు చేయాలని విదేశీ సంస్కృతి పేరుతోని అందాల పోటీలతోని వాళ్ళ వ్యాపారం కోసం విదేశీ వ్యాపార మార్కెట్ పెరగడం కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము ఐద్వాగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు ఏటుండదు, వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్, ఖమ్మం నుంచి.